హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీ టెట్ ప్రియస్ పేపర్ 2 2024 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఒకే పరిసరంలో పెరిగినప్పటికీ వ్యక్తుల యొక్క వివిధ వికాసాలలో చాలా తేడాలు ఉండవచ్చు. ఎందుకంటే వికాసం ఆప్షన్ 1 నిరంతరంగా సాగుతుంది, ఆప్షన్ 2 అనువంశికత మరియు పరిసరం యొక్క ఉత్పత్తి, ఆప్షన్ 3 సర్పీలమైనది, ఆప్షన్ 4 ప్రాగోక్తీకరించగలిగినది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 అనువంశికత మరియు పరిసరం యొక్క ఉత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, వికాస కృత్యాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 వికాస కృత్యాల సాఫల్యత మంచి సర్దుబాటుకు దారితీస్తుంది, ఆప్షన్ 2 వికాస కృత్యాలు పుట్టినప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఆప్షన్ 3 వికాస కృత్యాలు సంజ్ఞానాత్మక, భావావేశ మరియు చలనాత్మకమైనవి, ఆప్షన్ 4 వికాస కృత్యాలు అనేవి వయస్సు నిర్దిష్టమైనవి కావు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 వికాస కృత్యాలు అనేవి వయస్సు నిర్దిష్టమైనవి కావు. నెక్స్ట్ క్వశ్చన్, తన నిష్పాదనతో తన ఉపాధ్యాయురాలిని సంతృప్తి పరచలేదని 10 ఏళ్ల బాలిక తనను తాను చిన్నచూపు చూసుకోవడం ప్రారంభించింది. ఎరిక్సన్ ప్రకారం ఆ అమ్మాయి ఈ భావనను పెంచుకోవచ్చు. ఆప్షన్ 1 శ్రమశీలత, ఆప్షన్ 2 ఒంటరితనం, ఆప్షన్ 3 నూన్యత, ఆప్షన్ 4 స్తబ్దత. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 నూన్యత. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థుల గురించి చేసిన 4 స్టేట్మెంట్లు కింద ఇవ్వబడ్డాయి. వాటిలో సరికాని స్వీయ భావనకు దారితీసే స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 ఈ కొంతమంది విద్యార్థులు ఎప్పటికీ నేర్చుకోలేరు మరియు ఇతర విద్యార్థులతో సమానంగా రాలేరు, ఆప్షన్ 2 ఈ విద్యార్థులు తరగతి గదిలో చేస్తున్న అల్లరికి నేను విసిగిపోయాను, ఆప్షన్ 3 కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోవడం లేదని నేను గమనించాను, ఆప్షన్ 4 తరగతిలోని చాలామంది విద్యార్థులు పరీక్షలను చాలా తేలికగా తీసుకుంటున్నారు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఈ కొంతమంది విద్యార్థులు ఎప్పటికీ నేర్చుకోలేరు మరియు ఇతర విద్యార్థులతో సమానంగా రాలేరు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త యొక్క మూర్తిమత్వ సిద్ధాంతంలో స్వీయ అనేది ముఖ్యమైన భావన, ఆప్షన్ 1 ప్రైడ్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 కాటిల్, ఆప్షన్ 4 రోజెస్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 రోజెస్. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ రూపొందించిన సమీప అభివృద్ధి క్షేత్ర భావన ప్రకారం ఒక నిర్దిష్ట విద్యా సంవత్సరానికి ప్రణాళిక చేయబడిన సిలబస్ విద్యార్థులు వాటిని ఈ విధంగా చేయగలిగేలా ఉండాలి. ఆప్షన్ 1 ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్వతంత్రంగా, ఆప్షన్ 2 కనీసం వచ్చే విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుని సహకారంతో, ఆప్షన్ 3 ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుని సహకారంతో, ఆప్షన్ 4 భవిష్యత్తులో ఏదైనా విద్యా సంవత్సరంలో. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుని సహకారంతో. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణు రామాయణం నుండి ఒక కథను చదివి ఆ తర్వాత మహాభారతం నుండి ఒక కథను చదివాడు. అతని తల్లి రామాయణం కథలోని ఒక ప్రశ్న అడిగినప్పుడు అతడు మహాభారతం కథ నుండి సమాధానం ఇచ్చాడు. ఇది ఆప్షన్ 1 పురోగమన అవరోధం, ఆప్షన్ 2 తిరోగమన అవరోధం, ఆప్షన్ 3 నిల్వ వైఫల్యం, ఆప్షన్ 4 ఎంపికలో విస్మృతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 తిరోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, దేశం యొక్క సాంఘిక రాజకీయ సందర్భాన్ని ప్రతిబింబించే పాఠశాల దీనికై కృషి చేస్తుంది. ఏ విద్యా అసమానతలను తగ్గించడం, బి అభ్యసకులందరి సర్వతోముఖాభివృద్ధికి, సి ప్రజాస్వామ్య సమాజం కోసం విద్యార్థులను సిద్ధం చేయడం, డి పాత ఆచారాల ఆధారంగా సమాజాన్ని వర్గీకరించడానికి ప్రోత్సహించడం. ఆప్షన్ 1 ఏ, బి అండ్ సి మాత్రమే, ఆప్షన్ 2 ఏ, బి, సి అండ్ డి, ఆప్షన్ 3 బి, సి అండ్ డి మాత్రమే, ఆప్షన్ 4 ఏ, బి అండ్ డి మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ, బి అండ్ సి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి బోధన యొక్క సాంప్రదాయ భావన. ఆప్షన్ 1 బోధన అనేది జ్ఞానాన్ని అందించడం, ఆప్షన్ 2 బోధన అనేది పరస్పర చర్యల ప్రక్రియ,
ఆప్షన్ 3 బోధన అనేది ఒక ప్రణాళికాబద్ధమైన కృత్యం. ఆప్షన్ 4 బోధన అనేది సౌకర్యవంతం చేయడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 బోధన అనేది జ్ఞానాన్ని అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం సంగీత సంకేతాలు ఈ ప్రాతినిధ్య విధానానికి ఒక ఉదాహరణ. ఆప్షన్ 1 క్రియాత్మక, ఆప్షన్ 2 చిత్ర ప్రతిమ, ఆప్షన్ 3 ప్రతీకాత్మక, ఆప్షన్ 4 నిష్క్రియాత్మక. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 చిత్ర ప్రతిమ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒక అభ్యసన వనరుగా సాంకేతికత యొక్క ప్రతికూలతను గుర్తించండి. ఏ పరధ్యానం, బి వనరుల విశ్వసనీయత, సి ఆరోగ్య సమస్యలు, డి అందుబాటు. ఆప్షన్ 1 ఏ, బి, సి అండ్ డి. ఆప్షన్ 2 ఏ, సి అండ్ డి మాత్రమే. ఆప్షన్ 3 ఏ, బి అండ్ సి మాత్రమే. ఆప్షన్ 4 ఏ, బి అండ్ డి మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ, బి అండ్ సి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, పోక్సో చట్టం ప్రకారం నేరాన్ని వీరు చేసినప్పుడు దానిని అగ్రవేటెడ్ అంటారు. ఆప్షన్ 1 రక్త సంబంధికులు, ఆప్షన్ 2 మైనర్, ఆప్షన్ 3 అపరిచితుడు, ఆప్షన్ 4 అధికారంలో ఉన్న వ్యక్తి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అధికారంలో ఉన్న వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, సంగీత విద్వాంసుకుల కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి తన 2 సంవత్సరాల వయసు గల కుమార్తెను ప్రసిద్ధ సంగీత విద్వాంసుకురాలుగా చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను శ్రద్ధ వహించవలసిన ప్రాథమిక విషయం ఆప్షన్ 1 ప్రఖ్యాత ఉపాధ్యాయుని కనుగోవడం, ఆప్షన్ 2 సంగీత తరగతులను ప్రారంభించడానికి ఒక శుభ సమయం కోసం వెతకడం, ఆప్షన్ 3 సాధారణ పాఠశాలలో ప్రవేశాన్ని విస్మరించి ఆమెను ప్రత్యేకమైన సంగీత పాఠశాలలో చేర్చడం, ఆప్షన్ 4 అమ్మాయికి సంగీతం నేర్చుకునే పరిపక్వత వచ్చే వరకు వేచి ఉండడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అమ్మాయికి సంగీతం నేర్చుకునే పరిపక్వత వచ్చే వరకు వేచి ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ విషయంలో నిబంధన ద్వారా అభ్యసించడం మరింత అనుకూలంగా ఉంటుంది. ఆప్షన్ 1 సమస్య పరిష్కారం, ఆప్షన్ 2 వైఖరులను పెంపొందించడం, ఆప్షన్ 3 కంఠస్థం, ఆప్షన్ 4 మేజ్ లెర్నింగ్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 వైఖరులను పెంపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్, మంచి సంస్కారవంతమైన ఉమ్మడి కుటుంబంలో పెరుగుతున్న ఒక చిన్న పిల్లవాడు పెద్దలందరినీ మర్యాదగా పలకరిస్తాడు మరియు అతను ఉపాధ్యాయులు మరియు ఇతర తల్లిదండ్రులతో అదే ప్రవర్తనను ప్రదర్శించాడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఆప్షన్ 1 అనుకూల, ఆప్షన్ 2 ప్రతికూల, ఆప్షన్ 3 శూన్య, ఆప్షన్ 4 ద్వైపాక్షికత. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 అనుకూల. నెక్స్ట్ క్వశ్చన్, ఈ బోధనా దశలో విద్యార్థులు అభ్యసించవలసిన భావన వైపు ప్రేరేపించబడతారు. ఆప్షన్ 1 ప్రియాక్టివ్, ఆప్షన్ 2 పోస్ట్ యాక్టివ్, ఆప్షన్ 3 ఇంటరాక్టివ్, ఆప్షన్ 4 సమ్మరైజింగ్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఇంటరాక్టివ్. నెక్స్ట్ క్వశ్చన్, హరీష్ క్రమబద్ధంగా ఉండే పరిసరాన్ని ఇష్టపడే ఉపాధ్యాయుడు. విద్యార్థులపై ఆంక్షలను విధించి వారి అభిప్రాయాలను అంగీకరించడు. ఆయన నాయకత్వ శైలి ఆప్షన్ 1 నిరంకుశ, ఆప్షన్ 2 ప్రజాస్వామిక, ఆప్షన్ 3 జోక్యరహిత, ఆప్షన్ 4 అనుమతిపూర్వక. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 నిరంకుశ. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనకు సంబంధించి అభ్యాసకుడి వ్యక్తిగత కారకాలను గుర్తించండి. ఆప్షన్ 1 ప్రోత్సాహం, ఆప్షన్ 2 సహజ సామర్థ్యాలు, ఆప్షన్ 3 బోధనా శైలి, ఆప్షన్ 4 కోర్సు యొక్క విద్యా ప్రణాళిక. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 సహజ సామర్థ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఒక వ్యక్తి యొక్క కొన్ని అవసరాలు ఇవ్వబడ్డాయి. మాస్లో యొక్క అవసరాల సోపాన క్రమంలో వాటిని అమర్చండి. ఏ సమర్థత కలిగి ఉండే అవసరం, బి నీటి అవసరం, సి భద్రత అవసరం, డి ఇతరులతో కలిసి ఉండే అవసరం, ఈ ఆత్మ సాఫల్యత అవసరం. ఆప్షన్ 1 ఏ, బి, సి, డి, ఈ, ఆప్షన్ 2 బి, సి, డి, ఏ, ఈ, ఆప్షన్ 3 ఈ, సి, డి, బి, ఏ, ఆప్షన్ 4
CBEDA. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 BCDAE. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవానికి మట్టి బంతిని ఇచ్చి దానితో ఆడుకోమని చెప్పారు. పిల్లవాడు దాని మట్టితో తాడుగా పేనాడు. బంతిగా ఉన్న మట్టి కంటే తాడుగా చేసిన మట్టి ఎక్కువగా ఉందని చెప్పాడు. పియాజే ప్రకారం ఆ పిల్లవాడు ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉన్నాడు. ఆప్షన్ 1 ఇంద్రియ చలనాత్మక, ఆప్షన్ 2 మూర్త ప్రచాలక, ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక, ఆప్షన్ 4 పూర్వ ప్రచాలక. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పూర్వ ప్రచాలక. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి ఈ దశలో సామాజిక కట్టుబాట్లు మరియు నిబంధనల కంటే ఆదర్శాల ఆధారంగా తన నైతిక విలువలను అభివృద్ధి చేసుకుంటాడు. ఆప్షన్ 1 రెండవ దశ, ఆప్షన్ 2 మూడవ దశ, ఆప్షన్ 3 ఆరవ దశ, ఆప్షన్ 4 నాలుగవ దశ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఆరవ దశ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటి నుండి విద్యార్థులలో అభ్యసనం జరిగినట్లు సూచించే ప్రక్రియలను గుర్తించండి. ఏ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, బి ముందుగా నేర్చుకున్న నైపుణ్యాల మెరుగుదల, సి ఔషధ వినియోగం ద్వారా నిష్పాదనలో మెరుగుదల, డి సామర్థ్యాల వికాసం. ఆప్షన్ 1 ABCD, ఆప్షన్ 2 AD మాత్రమే, ఆప్షన్ 3 ABD మాత్రమే, ఆప్షన్ 4 ABC మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ABD మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఎలిమెంటరీ పాఠశాల ఉపాధ్యాయుడు 6వ తరగతి పిల్లల విద్యా సంబంధ సాధనపై A మరియు B బోధనా పద్ధతుల ప్రభావం అనే ప్రయోగాత్మక అధ్యయనం చేయాలనుకున్నాడు. ఇక్కడ పరతంత్ర చరం ఆప్షన్ 1 విద్యార్థుల సాధన, ఆప్షన్ 2 బోధనా పద్ధతి A, ఆప్షన్ 3 ఉపాధ్యాయుడు, ఆప్షన్ 4 బోధనా పద్ధతి B. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 విద్యార్థుల సాధన. నెక్స్ట్ క్వశ్చన్, కౌమార దశలో సాధారణంగా దీని కారణంగా ఒత్తిడి, సంచలనం ఏర్పడతాయి. ఆప్షన్ 1 శారీరక శరీర ధర్మ మార్పుల వల్ల, ఆప్షన్ 2 ఇతరుల ప్రవర్తనను అనుకరించడం వలన, ఆప్షన్ 3 అభివృద్ధిలో జాప్యం, ఆప్షన్ 4 స్వీయ ప్రేమ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 శారీరక శరీర ధర్మాల మార్పుల వలన. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి టీచర్ ఉద్యోగం వచ్చింది. అతను ఉపాధ్యాయ వృత్తిని ఇష్టపడతాడు, కానీ పదోన్నతులకు అవకాశాలు తక్కువగా ఉన్నందున అతను ఎటువంటి ప్రమోషన్లు లేకుండా పదవి విరమణ చేయవలసి ఉంటుందని భావించి చేరాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోయాడు. ఇక్కడ ఆ వ్యక్తి ఎదుర్కొన్న సంఘర్షణ ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 పరిహార, ఆప్షన్ 4 పరిహార ఉపగమ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇక ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఉపగమ పరిహార. నెక్స్ట్ క్వశ్చన్, పునర్భ్యసనానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ గుర్తించండి. ఆప్షన్ 1 మునుపటి అభ్యాసం కంటే పునర్భ్యసనానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆప్షన్ 2 మొదటిసారి అభ్యసించినప్పటికంటే పునర్భ్యసనానికి తక్కువ ప్రయత్నాలు పడతాయి. ఆప్షన్ 2 పునర్భ్యసనం అభ్యసించి విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆప్షన్ 4 పునర్భ్యసనం పునఃస్మరణను మెరుగుపరచవచ్చు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 మునుపటి అభ్యసనం కంటే పునర్భ్యసనానికి ఎక్కువ సమయం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని RS నిబంధన సిద్ధాంతం అంటారు. ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 2 యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 కార్యసాధన నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటి నుండి సాంఘిక ఉద్వేగ చర్యను సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 ఆసక్తితో నిలబడి ఉన్న పిల్లవాడు, ఆప్షన్ 2 ఆహారం తీసుకుంటున్న పిల్లవాడు, ఆప్షన్ 3 కళ్ళరెప్పలు వేస్తున్న ఒక పిల్లవాడు, ఆప్షన్ 4 ఒక పిల్లవాడు తన తల్లిని కౌగిలించుకోవడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఒక పిల్లవాడు తన తల్లిని కౌగిలించుకోవడం.
నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియామక అధికారి తన నియంత్రణలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీ మొత్తం మంజూరైన వాటిలో ఈ శాతాన్ని మించకుండా చూసుకోవాలి. ఆప్షన్ 1 20%, ఆప్షన్ 2 10%, ఆప్షన్ 3 25%, ఆప్షన్ 4 50%. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 10%. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాలలు తప్పనిసరిగా ఈ విలువలతో గుర్తించాలి. ఏ సమానత్వం, బి సామాజిక న్యాయం, సి వైవిధ్యానికి గౌరవం, డి పిల్లల గౌరవం మరియు హక్కులు. ఆప్షన్ 1 సి డి మాత్రమే, ఆప్షన్ 2 ఏ బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ బి సి డి, ఆప్షన్ 4 ఏ బి డి మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ బి సి డి. That's it for this video, friends. Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.